హలో అండి, నమస్తే. అందరు బాగున్నారా? కథా కమనీయం ఛానల్కి స్వాగతం. నేను మీ శైలజ. మనం రావినూతల సువర్ణ కన్నన్ గారు రచించిన కానుక నవల చదువుకుంటున్నాం కదా. 7వ భాగంలో ఏం జరిగిందో చూద్దాం. పొద్దున్నే మామూలుగా లేచి అన్ని పనులు ముగించుకుంది జానకి. పల్లె నుంచి తెచ్చుకున్న ట్రంకు పెట్టె నిండా తనవి బాబువి బట్టలు సర్దింది. ఆ తర్వాత మెల్లగా వంటింట్లో ఉన్న భవానీ దగ్గరకు వచ్చి నిల్చుంది. ఏంటన్నట్లుగా చూసింది భవాని. నా నగలు బీరువాలో ఉన్నాయి కదా, ఉంటే ఓసారి బాబు. ఎందుకు? వింతగా చూసింది భవాని. పెట్టుకుంటాను, నవ్వింది జానకి. అవ్వా, నువ్వా? అవును, భలేదానివే. నాగరం, జడబిళ్ళ, పిల్ల కుప్పెలు, చిన్న చిన్న గాజులు, గొలుసులు అవన్నీ ఇప్పుడు పెట్టుకుంటావా? భవానీ నవ్వేసింది. నా కోసం కాదు, తమాషా కన్నాను. మరి మా బాబుకు పెడతానత్తా. ఈసారి నవ్వుతూనే అంది జానకి. ఏమిటే? తుళ్ళిపడింది భవాని. అదే బాబుకు పెడదామని. నీ నగలు ఆ దరిద్రుడికి పెడతావా? ఆ అనాథ పెదవికి ఇప్పుడు నగలు కూడా కావలసి వచ్చాయా? హేళనగా అంది భవాని. వాడు అనాథ కాదత్తా, నా బిడ్డ. ఇక నుంచి వాడి ఆలన పాలన అంతా నాదే, స్థిరంగా అంది జానకి. మండిపడింది భవాని. ఏమిటే స్పృహుండే మాట్లాడుతున్నావా? ఎవరితో కనిపారేసిన ఆ వెధవని ఇంట్లోకి తీసుకొచ్చిందే చాలక వాణ్ణి ఇంకా పెంచుకుంటావా? ముందు వాణ్ణి ఏ అనాథాశ్రమానికో సాగనంపు. అసలు వాణ్ణి పాపం అని ఇంట్లోకి రానిచ్చానే, నన్ను అనాలి. ఇల్లు ఎగిరిపోయేలా అరిచింది. మనం తీసుకురాకపోతే ఏ చలికో లేక ఏ పురుగు ముట్టుకునో అంతరించిపోయేవాడు. ఆ శిశుహత్యా పాపం మనకు చుట్టుకునేది, శాంతంగా అంది జానకి. నోర్మై, ఇదిగో ఇదే చెప్పడం. వాడు మరో క్షణం నా ఇంట్లో ఉండడానికి వీల్లేదు. నిన్నేగాక నువ్వు తెచ్చి పడేసే అనాథ వెధవులందరినీ పోషించటానికి ఇక్కడ మీ బాబు ఎస్టేట్లో ఏం లేవు. అయినా నీకెంత ధైర్యం? నువ్వేవో అనాథవైతే నీకో అనాథ కొడుకు కూడానా? ఆవేశంతో ఊగిపోయింది భవాని. అత్త, ఊరికే హైరాణ పడకు. నీ ఆరోగ్యం అసలే అంతంత మాత్రం, సన్నాయి నొక్కులు నొక్కుతున్నట్లుగా అంది జానకి. అవునే, ఈ అనాథ వెధవులందరినీ చూస్తుంటే నా పై ప్రాణాలు పైనే పోతున్నాయి. ఆయాసపడిపోతోంది భవాని. అదే అత్త, వాడు అనాథ కాబట్టే అనాథనైన నా దగ్గరకు చేరాడు. ఇక మమ్మల్ని పోషించలేనంటున్నావు కదా, అందుకే అత్త మేమిద్దరం వెళ్ళిపోతున్నాం తాపీగా అంది జానకి. జానకి మాటలకు కొయ్యబారిపోయింది భవాని. ఆవిడకి ఇది అనుకోని సంఘటన. ఎక్కడికి పోతావే? అరిచింది. అదే అత్త, మా ఫ్రెండ్ ఇంటికి. అన్నట్లుగా నీకు చెప్పలేదు కదా, నాకు ఉద్యోగం వచ్చింది అత్త. ఇక మీరు భారంగా అనుకోనక్కర్లేదు నన్ను. పొద్దున్నే బట్టలవి సర్దేసుకున్నాను. సంసారం అన్న తర్వాత ఓ గిన్నెని చెంబని కావాలి కదా, అందుకు నా నగలమ్మేసి కొనుక్కుందాం అనుకుంటున్నాను. నేను విఠలబాబుకు కూడా చెప్పి వస్తాను. ఈలోగా నా నగలు తీసి ఉంచు. పసిబిడ్డతో వెళ్ళడమా? కాస్త మంచి చెడు చూసుకోవాలి కదా, తొనక్కుండా అనేసి చెరచెర విఠల్ గదిలోకేసి వెళ్ళిపోయింది జానకి. భవానీ నిర్ఘాంతపోయింది ఒక్క క్షణం. వెంటనే తేరుకుని, అయ్యయ్యో, ఇది విన్నారా? ఇది ఇంట్లో నుంచి వెళ్ళిపోతుందటండి. గుండెలు బాదుకుంటూ హాల్లోకి వచ్చింది. అంతా హాల్లోనే నిశ్శబ్దంగా కూర్చున్నారు. మాధవి అయోమయంగా మెట్ల దగ్గర నిలబడి ఉంది. భవానీ ప్రశ్నకు ఎవ్వరూ సమాధానం చెప్పలేదు. ఓసారి ఆమెకేసి చూసి ఊరుకున్నారు. వారి మౌనం మరింత రెచ్చగొట్టింది భవానీని. వెంటనే పూనకం వచ్చిన దానిలా జానకి దగ్గరికి వెళ్ళి ఆమె రెక్క గట్టిగా పట్టుకుని, ఎక్కడికే నువ్వు వెళ్ళేది అంటూ గట్టిగా అరిచింది. నాకు ఉద్యోగం వచ్చిందని చెప్పానుగా అత్త, ఇల్లు కూడా కుదిరింది చిరునవ్వుతో అంది జానకి. ఆమె నవ్వుకు మరీ మండిపడింది భవాని. ఎలా వెళతావో చూస్తాను కొరకొర చూస్తూ అంది. ఎలాగేంటత్త? వీధిలోంచే. జానకి పెదవి మీద నవ్వు చెరగలేదు. నోర్మై, నేనంత బాజమ్మని అనుకున్నావా అంటూ 2 చేతులతో జానకిని హాల్లోకి ఈడ్చుకొచ్చింది భవాని. చిరునవ్వులు చిందిస్తున్న జానకి కళ్ళు నిప్పులు కురిశాయి. అయినా వదులు, సహనంగా అంది. చస్తే వదలను, మర్యాదగా చెప్తున్నాను, ముందు వదులు. జానకి స్వరంలో కాఠిన్యం తొంగి చూసింది. ఏం చేస్తావే? మర్యాదట మర్యాద. నీ బ్రతుక్కు తోడు మర్యాద కూడానా? జానకి కళ్ళు చూసి ఒక్క క్షణం బెదిరి తిరిగి ధైర్యం తెచ్చుకుంటూ అంది భవాని. ఏం చేస్తానా? చెప్తానాగు. బలాన్నంతటినీ కూడదీసుకుని ఒక్కసారిగా విదిలించింది జానకి. ఆమె విదిలింపుకి అంత విగ్రహము తోటకూరలో పురుగులా వెళ్ళి పక్కనే ఉన్న సోఫాలో పడిపోయింది. భవానీ నోట మాట రాలేదు.
జాగ్రత్త, బక్క చిక్కిన పిల్లైనా సరే తలుపులు వేసి కొడితే ఎదురు తిరిగి పేక్క మానదు. ఎన్నాళ్ళు నాకు చేతగాక ఊరుకుంటున్నాను అనుకుంటున్నావేమో. నేను తలుచుకుంటే నువ్వే కాదు ఎవ్వరూ నన్ను ఆపలేరు. నేను ఎన్నాళ్ళు అణిగి అభిమానం చూపిస్తున్నానంటే ఎంతకాలము నన్ను మీ ఇంట్లో ఓ మనిషిగా చూశారన్న విశ్వాసంతోనే. అది ఏ ఉద్దేశంతో చూసినా నన్ను మనిషిగా చూశారు. అందుకే నాకింకా మీరంటే అభిమానం పోలేదు. అంతేగాని మీరంటే భయపడి కాదు, నాకు చేతగాక కాదు. భద్రకాళిలా ఉన్న జానకిని చూస్తుంటే ఎవ్వరికీ నోట మాట రాలేదు. జానకి, నువ్వేం మాట్లాడుతున్నావో అర్థమవుతోందా? అనునయంగా ఏదో చెప్పబోయాడు కామేశం. మామయ్య, ప్లీజ్ నువ్వేం మాట్లాడొద్దు. నువ్వు మాట్లాడి నీ మీద నాకున్న గౌరవం, ప్రేమ కాలరాయకు. నీ బలహీనత నాకు తెలుసు, అందుకే నాకు చెప్పడానికి ప్రయత్నించొద్దు. 2 చేతులు జోడించింది జానకి. కామేశం తల వంచుకున్నాడు. జానీ, నా మాటైనా విను. ఏదో చెప్పబోయాడు సూర్యం. ఏం చేస్తావు? అసలు ఇంకేం మిగిలిందని చెప్తావు? ఎంతమందిలో ఓ పరాయమ్మ కన్న పిల్లని తల్లి దౌర్జన్యంగా బంధించాలని చూస్తుంటే చేతులు కట్టుకుని ఓ సినిమాలా చూస్తున్నా నువ్వు ఏం చెప్పగలవు? స్వయం ప్రకాశం లేక తల్లి చాటు బిడ్డగా నువ్వు కావాలంటే మాత్రం నాకేం చేయగలవు? నిజంగా నేను చూస్తుంటే నాకు చాలా జాలిగా ఉంది బావా. నిజం చెప్పాలంటే నీకన్నా పిచ్చి విఠల్ బావే నయం. అతనికి ఆత్మాభిమానం ఉంది. తనకంటూ ఓ విధమైన ధ్యేయం ఉంది. నన్ను కాపాడాలనే వెర్రి తపన ఉంది. ఆ రోజు నన్ను అత్త అనుమానించిన రోజు అమ్మకి ఎదురు చెప్పలేక నీ దారి నువ్వు పోయావు. కానీ విఠల్ బావ నాకన్నా ఎక్కువ బాధపడ్డాడు. నిద్రమాని అఘాయిత్యానికి పూనుకోబోయిన నన్ను మందలించి ఇంటికి తీసుకొచ్చాడు. నా ప్రాణదాత అతను. మరో మార్గం లేక తల్లిని శాంతపరచటం కోసం నన్ను పెళ్లాడతానని బొంకాడు. 7 గడువు పెట్టి తనకన్నా చిన్నవాడు బిడ్డల తండ్రైనా నా కోసం తన సుఖాలు వాయిదా వేసి ఉద్యోగ ప్రయత్నాలే కాక పెళ్లి ప్రయత్నాలు కూడా చేసిన మహానుభావుడు. అతనికి నేను జీవితాంతం రుణపడి ఉంటాను. మరి నువ్వు అమ్మ మాటకి తాళం వేస్తూ కూర్చున్నావు. బావా, తల్లిదండ్రులను గౌరవించాల్సిందే కాదన్ను, కానీ దానికి ఓ హద్దు ఉంటుంది. ఆ హద్దులు తెలియని నువ్వు నాకేం చెప్పగలవు బావా? ఈటెల్లాంటి జానకి మాటలతో సూర్యం ముఖం తెల్లగా పాలిపోయింది. జానకి కంఠంలో ఇంకా ఆగ్రహం తగ్గలేదు. అత్త, నగలిస్తావా? అంది సౌమ్యాన్ని తెచ్చుకుంటూ. ఇవ్వను. అడ్డమైన వెధవల కోసం కాదు అవి చేయించింది. ఎప్పటికైనా నువ్వు పెళ్ళంటూ చేసుకుంటే అవి నీ పిల్లలకిస్తాను గట్టిగా అంది భవాని. సరే. ఓ క్షణం భవానీ కేసి చూసిన జానకి తేలిగ్గా అనేసింది. చూస్తారేమండి, దాన్ని అలా పంపేయడమైనా? భర్త కేసు చూస్తూ అంది భవాని. ఆమెకి ఇంకా జానకి మీద ఆశ చావలేదు. బాను, దాన్ని వెళ్ళని ఆజ్ఞాపించినట్లే అన్నాడు కామేశం. ఆయనకి ఇందాకటి నుంచి జానకి మాటలే చెవుల్లో ప్రతిధ్వనిస్తున్నాయి. నిర్ఘాంతపోయింది భవాని. అవునమ్మా, జానకిని వెళ్ళనివ్వు. తన నగలు కూడా ఇచ్చేయి. దృఢంగా ఉంది సూర్యం గొంతు. ఏమిటండి, పెళ్లి కావలసిన పిల్ల ఒంటరిగా మెల్లగా అంది మాధవి. అవసరం అయితే తానే రక్షిస్తానన్న మాట తాత్కాలికంగా మర్చిపోయిందామె. పర్వాలేదు మధు, జానకి మంచి నిర్ణయమే తీసుకుంది. అమ్మా, తన నగలు కూడా ఇచ్చేయి అన్నాడు సూర్యం. జానకి సిగ్గుపడిపోయింది. సారీ బావా, ఏదో డబ్బు అవసరం అవుతుందేమో అని ఆలోచన లేకుండా అడిగేశానే కానీ నా నగలంటూ ఏమున్నాయి బావా? ఏళ్ల తరబడి మీ ఇంట్లో సకల సౌఖ్యాలు అనుభవిస్తూ ఈ చిన్న విషయంలో బయటపడినందుకు నిజంగా సిగ్గుపడుతున్నాను. క్షమించు బావా. జానకి కళ్ళ నీళ్లు తిరిగాయి. పర్వాలేదు జానీ, ఎన్ని ఉన్నా నీ నగలు నీవే. అమ్మా, అవివ్వు మళ్ళీ అన్నాడు సూర్యం. ప్లీజ్ అత్త. కళ్ళతోనే మరోసారి అత్తకి క్షమాపణ చెప్పి మెల్లగా పసివాడిని ఎత్తుకుని విఠల్ గది వైపు వెళ్ళింది జానకి. అతని గది తలుపులు ఇప్పుడు తాళం వేయటం లేదు. అతను బయటికి వెళ్ళిపోవాలని ప్రయత్నమూ లేదు. దగ్గరగా వేసి ఉన్న తలుపులు మెల్లగా తోసింది జానకి. మంచం మీద వెల్లికిలా పడుకుని కళ్ళ మీద చేతులుంచుకుని ఏదో దీర్ఘాలోచనలో ఉన్న విఠల్ త్రుళ్ళిపడి చూశాడు. ఎదురుగా ఎవరో ఉన్నట్టు మసగ్గా అనిపించి ఎవరు అన్నాడు విఠల్ లేచి కూర్చుని. నేను బావా, జానకిని నేల చూపులు చూస్తూ మెల్లగా అంది జానకి. ఓ నువ్వా జానీ అన్నాడు విఠల్. అవును బావా, నేనే. ఏమిటి ఇంత పొద్దున్నే వచ్చావు? నిన్ను చూద్దామని గొణిగింది జానకి. విఠల్ ఏ మూడ్లో ఉన్నాడో తెలుసుకోవాలనిపించింది ఆమెకు. నన్ను చూద్దామనా? నవ్వాడు విఠల్. అతని నవ్వు చూసిన జానకి కాస్త ధైర్యం వచ్చింది. ఓ మాట చెప్పాలని కూడా వచ్చాను అంది మెల్లగా. ఏమిటి జానీ? అరే వాడెవడు?
జానకి చేతుల్లోని పసివాడిని చూస్తూ ఆశ్చర్యంగా అన్నాడు విఠల్. కృంగిపోయింది జానకి. వాడు నీ కొడుకు కదూ? రహస్యంగా అన్నట్లు మెల్లగా అన్నాడు విఠల్. అవును బావా, నా కొడుకే, స్థిరంగా పలికింది జానకి గొంతు. జానీ జానీ, నీ కొడుకును ఓసారి ఎత్తుకోనా? ఒక్కసారంటే ఒక్కసారి జానీ, ప్లీజ్. ఇలా ఎత్తుకుని అలా ఇచ్చేస్తాను. నిజం. చెంగున లేచి చేతులు చాచిన విఠల్ని చూసి హడలిపోయింది జానకి. ఇంతకుముందు ఓసారి ఇలాగే తీసుకుని బంతిలా ఎగరేసి పకపకా నవ్వాడు. పక్కనే ఉన్న సూర్యం పట్టుకోబట్టి కానీ, లేకపోతే ఆ రోజే నౌకలు చెల్లిపోయేవి ఆ పసివాడికి. అప్పటి నుంచి విఠల్ దగ్గరికి పసివాళ్ళని తీసుకురావాలంటేనే భయం అందరికీ. మళ్ళీ ఈరోజు విఠల్ దగ్గర సెలవు తీసుకోవటానికి తప్పనిసరిగా తీసుకొచ్చింది జానకి. కింద పడేస్తాననుకుంటున్నావు కదూ? పడేయను జానీ, నిజం, ఒట్టు. ఇలా తీసుకుని ఒక్క ముద్దు పెట్టుకుని ఇచ్చేస్తాను అంటూ పసివాళ్ల బతిమాలుతున్నాడు విఠల్. జానకి గుమ్మంలో నిల్చున్న కామేశాన్ని చూసింది. ఆయన ఇవ్వమన్నట్లుగా సైగ చేశాడు. దేవుడి మీద భారం వేసి మెల్లగా విఠల్ని మంచం మీద కూర్చోమని బాబుని అతని చేతుల్లో పెట్టి ఏదైనా జరిగితే పసివాడిని కాపాడడానికి అన్నట్లు సిద్ధంగా నిల్చుంది జానకి. అదే ధోరణిలో కామేశం కూడా నిల్చున్నాడు. విఠల్ చేతుల్లో పసివాడిని తదేకంగా చూశాడు కొన్ని క్షణాలు. బాబు కూడా అతని కేసి చూసి బోసి నవ్వులు ఒలకబోశాడు. హఠాత్తుగా విఠల్ ఆవేశంగా ఆప్యాయంగా బాబు ఒళ్ళంతా ముద్దులతో ముంచేశాడు. జానీ, ఇక వీణ్ణి తీసుకుపో అంటూ బాబును జానకిచ్చేసి రెండు చేతుల్లోనూ ముఖం దాచుకుని ఆడదానిలా వలవల ఏడుస్తున్న విఠల్ను చూసి అంతా విభ్రాంతి చెందారు. జానకి హృదయం బాధతో బరువెక్కిపోయింది. బావా, అతని ధోరణి ఆపడానికన్నట్లు గట్టిగా పిలిచింది జానకి. గబగబా చొక్కాతో కళ్ళు తుడుచుకుంటూ ఏమిటి అన్నట్లుగా చూశాడు విఠల్. నేను వెళ్ళిపోతున్నాను బావా అంది జానకి. వెళ్ళిపోతున్నావా? ఎక్కడికి? అదే, నాకు ఉద్యోగం వచ్చింది బావా. ఉద్యోగమా? ఎక్కడా? ఈ ఊళ్ళోనే. ఓహో, అయితే వెళ్ళు. మళ్ళీ ఆలస్యమైతే మీ ఆయన వచ్చేస్తాడు కంగారుగా అన్నాడు విఠల్. జానకి జాలిగా చూసి వెనుతిరిగింది. ఇదిగో బాబు, జాగ్రత్త పెద్దగా అన్నాడు విఠల్. అలాగే బాధగా నిట్టూరుస్తూ హాల్లోకి వచ్చేసింది జానకి. మధు, ఎప్పుడైనా ఈ జానీని తలుచుకుంటావు కదూ అంటుంటే జానకి కళ్ళతో పాటు మాధవి కళ్ళల్లో కూడా నీళ్ళొచ్చాయి. తలుచుకోవడానికి నిన్నసలు మర్చిపోతే కదా గద్గద స్వరంతో అంది మాధవి. పేరున అందరి దగ్గర సెలవు తీసుకుంది జానకి. అత్తకి మామయ్యకి పాదాభివందనం చేసింది. మామయ్య, ఎప్పుడైనా ఈ ఊళ్ళోనే నీ మేనకోడలుందని గుర్తొస్తే తప్పకుండా వచ్చి చూసిపో అన్నట్టు మామయ్య, నా కొడుక్కి నీ పేరే పెట్టుకున్నాను, వీణ్ణి ఆశీర్వదించవు అని. ఒరే కన్నా, ఈయన మా మామయ్యరా, అంటే నీకు తాతయ్య అన్నమాట. ఆయన దగ్గర ఆశీస్సులు తీసుకోనాన్న అంటూ ఆ పసివాడిని కామేశం పాదాల ముందు పడుకోబెట్టి లేత గులాబీ రేకుల్లాంటి బాబు అరచేతుల్ని అతని పాదాలకు తాకించింది జానకి. ఇంకా ఆగలేని కామేశం ముద్దులు మూటగడుతున్న ఆ పసివాడిని చేతుల్లోకి తీసుకుని ముద్దులతో ఉక్కిరి బిక్కిరి చేసేశాడు. బాను, నగలు తీసుకురా అన్నాడు. భవానీ నగల పెట్టె తెచ్చి మౌనంగా నిలబడింది. ఎంత కాదనుకున్నా జానకి పసివాడు వెళ్ళడం ఆవిడకి బాధగానే ఉంది. కానీ ఆవిడలోని అహంకారం ఆ బాధని కన్నపడనివ్వకుండా తొక్కేసింది. అత్తా, మెల్లగా పిలిచింది జానకి. ఏంటన్నట్లు బెంకంగా చూసింది భవానీ. నన్ను క్షమించత్తా, చాలా అసహ్యంగా ప్రవర్తించాను. అవన్నీ మనసులో పెట్టుకోకు, ఎప్పుడైనా వస్తూ ఉండు మనస్ఫూర్తిగా అంది జానకి. ఇక నేనెందుకులే, నా అవసరం తీరిపోయిందిగా నిష్ఠూరంగా అంది భవానీ. అత్తా, ఇక ముందే నీ అవసరం కావలసి వచ్చేది. ఏదో ఒక ధ్యేయం పెట్టుకుని వెళ్తున్నానే కానీ మీ ఎవ్వరి మీద నాకు కోపం లేదు. మీ అందరూ నన్ను విశ్వాసఘాతకురాలిగా చూడొద్దు అంది జానకి బాధగా. చచ్చా, అదేం లేదు జానకి, నవ్వేశాడు కామేశం. అయితే నా మీద కోపం లేదుగా? ఊహు, అయితే ఓ సాయం చెయ్యాలి. ఏమిటి? కుతూహలంగా అన్నాడు కామేశం. మరేం కాదు, నా నగలు మీ దగ్గరే ఉంచండి. నిజంగా నా పెళ్ళంటూ జరిగితే అప్పుడు స్వయంగా అత్తే ఇస్తుంది. ఏ అత్త? భవానీ మూతి ముడుచుకుంది. కానీ ఏదో అనబోయాడు సూర్యం. ఇదిగో బావా, జరిగిన పొరపాటును క్షమాపణ కోరుతున్నాను. ఇక క్షమించకపోతే బాగుండదు. ఒక్క క్షణం ఆలోచించిన కామేశం, అయితే నేను చెప్పేది నువ్వు వినాలి అన్నాడు. ఏమిటి? నగల పెట్టి తెరిచి అందులోంచి ఓ గొలుసు తీసి బాబు మెడలో వేసి, ఇది వీటికి తాతయ్య బహుమానం, కాదనకూడదు అన్నాడు.
అది విఠల్ చిన్ననాటి గొలుసు. ఆంజనేయుని లాకెట్ వేసి శివరామయ్య గారు మనవడికి చేయించిన గొలుసు. జానకి కళ్ళు అదోలా మెరిశాయి. ఏనాటి బంధమో! నువ్వంత ప్రేమగా ఇస్తుంటే నేనెందుకు కాదంటాను మామయ్య అంది ఆనందంగా. అందరి దగ్గర మరోసారి సెలవు తీసుకుని బయటకు నడిచింది జానకి, పసివాడితో సహా. సూర్యం పెట్టి తీసుకుని అనుసరించాడు జానకిని దించి రావటానికి. జానకి వాళ్ళు వెళ్ళేసరికి గేటు దగ్గర నిల్చుని ఎదురు చూస్తోంది జానకి స్నేహితురాలు ఉమ. ఆటో ఆగటంతోనే పరుగున వచ్చి బాబునందుకుని సూర్యాన్ని కూడా లోపలికి రమ్మని ఆహ్వానించింది. సూర్యం లోపలికొచ్చి ఉమ తండ్రి పశుపతి గారికి తనని తాను పరిచయం చేసుకున్నాడు. మనకు పరిచయం లేకపోయినా జానకి ద్వారా మీ సంగతులన్నీ తెలుస్తూనే ఉంటాయి. మీరు ఆమెకు చదువు అది చెప్పించి ఎంతో ఆదరంగా చూసేవారట అన్నారు పశుపతి గారు సూర్యాన్ని ఆహ్వానిస్తూ. సూర్యం కూర్చున్నాడు. తను కూడా చాలా శ్రద్ధగా చదివింది. దయచేసి మీరు జానకిని కాస్త కనిపెట్టి ఉండాలి మెల్లగా అన్నాడు సూర్యం. అలాగే చిన్నగా నవ్వుతూ అన్నాడాయన. అప్పుడప్పుడు మీరు కూడా వస్తూ ఉండండి. కూతురు తెచ్చిన కాఫీ అందుకుని సూర్యానికి ఇస్తూ అన్నాడు పశుపతి గారు. సూర్యం కాఫీ తాగి తండ్రి కూతుళ్ళిద్దరికీ కృతజ్ఞతలు చెప్పుకుని, జానీ నీ పోర్షన్ చూపించనే లేదు అన్నాడు నవ్వుతూ. రా బావా. అంకుల్ నేను బావకి ఇల్లు చూయించొస్తాను అంది జానకి. అలాగేనమ్మా. అన్నట్టు మీ ఆంటీ గుడికి వెళ్తూ చెప్పి మరీ వెళ్ళింది ఈరోజు భోజనం ఇక్కడేనని అన్నారు పశుపతి గారు. పోండి డాడీ, అదెక్కడికి పోతుంది, నేలేనా అంది బొమ్మ చనువుగా. రండి సూర్యం గారు, జానకి పోర్షన్ నేను చూపిస్తాను అని అతన్ని ఆహ్వానిస్తూ అవుట్ హౌస్ కేసి దారి తీసింది ఉమ. సూర్యానికి ఇల్లు చూపిస్తూ, చూడండి ఎంత ఇల్లుందా, నేను అమ్మ నాన్న మాత్రమే ఉండేది. ఇందులోనే 2 గదులు ఇస్తాం ఉండవే అని బతిమాలినా నేను అవుట్ హౌస్లోనే ఉంటానంటుంది. చెప్పండి దీని మొండితనం ఏంటో ఫిర్యాదు చేసింది ఉమ. ఎక్కడుంటే ఏమిటండి, మీలాంటి వారి అండ ఆదరణ లభించాయంటే నిజంగా మా జానకి అదృష్టవంతురాలు మనస్ఫూర్తిగా అన్నాడు సూర్యం. క్షమించండి ఇప్పుడే వస్తాను, నాన్న పిలుస్తున్నట్లున్నారు అంటూ పరిగెత్తింది ఉమ. జానీ మరి నే కూడా వెళ్ళిరానా అన్నాడు సూర్యం జానకి కేసి చూస్తూ. అలాగే బావా, ఎప్పుడైనా వస్తూ ఉండు. నా జీవితం ఏ దారిన పయనిస్తుందో, సవ్యంగా తీరం చేరుతుందో లేదో, మధ్యలోనే ఏ తుఫాన్ తాకిడికైనా పడి సముద్రం పాలవుతుందో చెప్పలేం కదా. నా నిర్ణయం ఎలా ఉంటుందో కాలమే నిర్ణయించాలి. పర్వాలేదు జానీ, నీ నిర్ణయం మంచిదనే అనుకుంటున్నాను. ఆడదానికి అంత ధైర్యం చొరవ ఉండటం గొప్ప విషయమే అన్నాడు సూర్యం. తొందరపడి నిన్ను మరీ తోలనాడాను, అవన్నీ మనసులో పెట్టుకోకు బావా. ఎప్పుడైనా మాధవిని పిల్లల్ని కూడా పంపు. నీ పిల్లలంటే నాకెంత ప్రాణమో నీకు తెలుసుగా జానకి అంటుంటే ఆమె కంఠం వణికింది. భలే దానివి జానీ, నువ్వు కాని మాటలు ఏమన్నావని మనసులో పెట్టుకోవడానికి మాధవిని పిల్లల్ని నేను పంపేదేమిటి, నిన్ను చూడాలన్నప్పుడల్లా వాళ్లే వచ్చేస్తారు అన్నాడు సూర్యం. జానకి కూడా నవ్వేసింది. అయితే నేను నీకు వస్తాను, ప్లీజ్ ఇది నీ దగ్గర ఉంచు, అవసరమైతే ఏదైనా సరే అడగటానికి మొహమాట పడకు అని జానకి చేతిలో కొన్ని నోట్లు పెట్టి ఆమె జవాబు కోసం ఎదురు చూడకుండా చెరచెరా నడిచి వెళ్ళిపోయాడు సూర్యం. నిర్ఘాంతపోయింది జానకి. చెయ్యి విప్పి చూసుకుంది. 10 100 రూపాయల నోట్లు. అరే మీ బాబు వెళ్ళిపోయారా అంది ఉమ వస్తూ. మౌనంగా తల ఊపింది జానకి. అయితే పద ఇంట్లోకి పోదాం అంది ఉమ బాబుని చేతుల్లోకి తీసుకుంటూ. ఇద్దరూ ఇంట్లోకి వచ్చేసరికి ఉమ తల్లి పార్వతమ్మ గారు వంట చేస్తోంది. ఏం జానకి, మీ అత్త ఏం గొడవ చేయకుండానే పంపింది కదా కుతూహలంగా అడిగింది ఆవిడ. జరిగిందంతా వివరంగా చెప్పింది జానకి. ఫోన్లే, అంతా సవ్యంగానే జరిగింది. చూడు, నువ్వేం గిన్నెలు చెంబులు కొనుక్కోనక్కర్లేదు, మా ఇంట్లోవే ఇస్తాను. సరుకులు కూరగాయలు లాంటివి మన కాంతయ్య తెచ్చి పెడతాడు. మొహమాట పడకుండా అడుగు ఆప్యాయంగా అంది పార్వతమ్మ గారు. పశుపతి గారు అనేక మందికి అనేక రకాలుగా సహాయం చేశారు. ఆయనంటే ఆ పరిసరాల్లో చాలామందికి భయభక్తులున్నాయి. వృత్తిరీత్యా లాయరు, స్వతహాగా స్థితిపరుడు. ఆయనకు తోడు ఆయన భార్య కూడా పరోపకారి. ఉమ ఒక్కతే వారి సంతానం. ఇన్ని మంచి లక్షణాలున్న పశుపతి గారింట జానకి ఆశ్రయం తేలిగ్గానే లభించింది. చల్లని నీడ కిందికి చేరిన జానకి తేలిగ్గా ఊపిరి పీల్చుకుంది. ఇల్లైతే అవుట్ హౌస్ కానీ జానకి దాదాపు ఉమా వాళ్ళింట్లోనే గడిపేస్తోంది.
ఉదయమే లేచి కాంతయ్య తెచ్చిన పాలు కాసి బాబుకు పట్టి తాను కాఫీ తాగుతుంది. స్టవ్ మీద కాసిన నీళ్లు పెట్టి బాబుకి స్నానం చేయించి డ్రెస్ వేస్తుంది. ఆ పైన తాను స్నానం చేసి వంట ముగిస్తుంది. ఎంత వద్దన్నా వినిపించుకోకుండా ఆదరవులు పంపుతూ ఉంటుంది పార్వతమ్మ గారు. చిన్న చిన్న జాడీల నిండా ఊరగాయలు సర్దిచ్చింది. జానకి భోజనం చేసి మళ్ళీ బాటిల్ నిండా పాలు పోసి ఆ బాటిల్ మళ్ళీ 2 పొత్తిగుడ్డలు ఓ బుట్టలో పెట్టి కాంతయ్య భార్యకి ఇస్తుంది బాబుతో సహా. కాంతయ్య అతని భార్య 25 ఏళ్లుగా పశుపతి గారింట్లోనే ఉంటున్నారు. వారి కోసం దొడ్లో 2 గదులు వేయించి ఇచ్చారాయన. కాంతయ్య తోట పని బజారు పనుల లాంటివి చూస్తూ అతని భార్య ఇంట్లో పై పనులన్నీ చూస్తూ ఉంటుంది. ఆ దంపతులంటే పశుపతి గారి కుటుంబంలో అందరికీ అభిమానమే. యజమానులకు ఎవరు ఆప్తులో వారు తమకి ఆప్తులే అన్నట్లుగా ఉండేవారు కాంతయ్య దంపతులు. అదీగాక బిడ్డలు లేని కాంతయ్య దంపతులు వెన్న తొనకలా ఉండే ఆ పసివాడంటే ప్రాణంగా చూసుకునేవారు. జానకి సాయంత్రం ఆఫీసు నుంచి వస్తూనే చేతిలో బ్యాగు రూమ్లో పడేసి కాళ్ళు చేతులు కడుక్కుని బాబును తీసుకునేది. వాడి ముఖం చూడగానే పొద్దున్నుంచి పడ్డ శ్రమంతా మర్చిపోయి ఓ విధమైన శాంతిని పొందేది. బాబు కూడా అల్లంత దూరాన్నించి జానకిని చూస్తూనే బోసి నవ్వులు ఒలకబోస్తూ చేతులు చాచి ఆమె మీదకి దూకేవాడు. వాడి చేష్టలకి మురిసిపోయేది జానకి. కాలం సాఫీగా 2 ఏళ్లు గడిచిపోయింది. 2 ఏళ్ల మధ్య అపురూపంగా పెరుగుతున్నాడు బాబు. అమ్మ, అత్త, తాత లాంటి చిన్న చిన్న పదాలు అనడానికి ప్రయత్నిస్తున్నాడు. అది చూసిన పెద్దలు పరవశించిపోతున్నారు. మధ్య మధ్య సూర్యం, మాధవి వచ్చిపోతున్నారు. 1-2 సార్లు కామేశం, వాసంతి కూడా వచ్చారు. కానీ భవానీ మాత్రం రాలేదు. జానకి ఇంట్లోంచి వెళ్ళిపోయాక కానీ ఆమె విలువ తెలియలేదు ఆమెకు. పాత సంగతులన్నీ తలుచుకుని పశ్చాత్తాపంతో కృంగిపోయేదే కానీ జానకి దగ్గరకు రావడానికి మాత్రం ముఖం చెల్లలేదు. జానకి తరచుగా దగ్గరలో ఉన్న వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళి రావటం అలవాటు చేసుకుంది. అలా దైవ సన్నిధానంలో కాసేపు గడిపితే ఎంతో శాంతిగా ఉండేది ఆమెకు. ఒక్కోసారి బొమ్మ కూడా వచ్చేది. తరచూ వెళ్లడం మూలాన పశుపతి గారి కుటుంబానికి చిరుపరిచితులు కావటం మూలాన ఆ గుడి పూజారికి జానకి అంటే ఓ ప్రత్యేకమైన అభిమానం ఉంది. ఒక అనాథ బిడ్డని తన బిడ్డగా పెంచుతూ వైవాహిక జీవితాన్ని తృణప్రాయంగా చూసిన ఆమె పట్ల అతనికి ఎంతో గౌరవం కూడా ఉంది. అందుకే ఆమెను ఆదరంగా చూడటమే కాక ఆమె బిడ్డగా పెరుగుతున్న బాబంటే కూడా మమకారం పెంచుకున్నాడు ఆ పూజారి. ఆయన కూతురు కూడా బాబంటే ప్రాణం ఇస్తుంది. మామూలుగా ఆలయానికి వచ్చిన జానకి చేతుల్లోంచి బాబును అందుకుంది పూజారి గారి అమ్మాయి. బాబుని ఆ పిల్ల మండపంలో ఆడిస్తుంటే ఆలయ ప్రాంగణంలో అడుగుపెట్టింది జానకి. జనం అంతగా లేరు. రాతల్లి ఆప్యాయంగా ఆహ్వానించారు పూజారి. జేగంట ముమ్మారు మ్రోగించి చేతులు జోడించి దేవుడికి ఎదురుగా నిల్చుని కళ్ళు మూసుకుంది జానకి. 2 నిమిషాల తర్వాత కళ్ళు తెరిచి పూజారి గారు ఇచ్చిన కుంకుమ తీర్థ ప్రసాదాలు అందుకుని ఎందుకో హఠాత్తుగా తలెత్తి తుళ్ళిపడింది. తన ఎదురుగా ఒక అపరిచిత వ్యక్తి నిల్చుని తదేకంగా తనకేసి చూస్తున్నాడు. జానకి తనకేసి చూడగానే అంతవరకు రెప్పవాల్చకుండా ఆమెనే చూస్తున్న అతను చటుక్కున చూపు మరల్చుకున్నాడు. జానకి విగ్రహం అతన్ని అమితంగా ఆకర్షించింది. ఆమె మేనిలోని మెరుపు, కళ్ళలోని వెలుగు, మొహంలో అమాయకత్వం, తీర్చిదిద్దినట్లున్న అంగసౌష్ఠవం ఆమె మీద నుండి కళ్ళు తిప్పనీయలేదు అతన్ని. కానీ సభ్యత గుర్తొచ్చి చూపు మరల్చాడు. అయినా అప్పుడప్పుడు ఓ కంట ఆమెను గమనిస్తూనే ఉన్నాడు. తను కోరుకున్న లక్షణాలన్నీ ఈ పిల్లలో ఉన్నాయనిపించింది అతనికి. ఈ అమ్మాయికి పెళ్ళయిందేమో అనుకున్నాడు ఓసారి. ఏమ్మా, నీ కొడుకేడి? చిరునవ్వుతో అన్నాడు పూజారి అమ్మవారి పువ్వు ఒకటి ఆమె చేతిలో పెడుతూ. అదిగో మీ పాప దగ్గరే ఉన్నాడు అంది జానకి అప్పుడే తీసుకొచ్చిన బాబును అందుకుని. ఏమై పంతులు, ప్రసాదం కావాలా? నవ్వుతూ అన్నాడు పూజారి. బాబు చేత దండం పెట్టించి వాడి నొసట కూడా కుంకుమ దిద్ది తీర్థం పట్టించింది జానకి. అప్పటి వరకు జానకినే ఆరాధనాపూర్వకంగా చూస్తున్న ఆ వ్యక్తి బాబును చూడగానే తుళ్ళిపడ్డాడు. ముఖం పాలిపోయింది. భారంగా అడుగులు వేస్తూ వెనుతిరిగాడు. అదేమిటి బాబు, తీర్థప్రసాదాలు తీసుకోకుండా వెళ్ళిపోతున్నారు? ఆశ్చర్యంగా అన్నాడు పూజారి. తన పరధ్యానానికి కాస్త సిగ్గుపడ్డాడు. ఆహాహా, వెళ్ళడం లేదు. నా ఫ్రెండ్ వస్తానన్నాడు, వస్తున్నాడేమో అని చూస్తున్నాను. ఆ ప్రసాదం ఇవ్వండి. నోటికొచ్చిన అబద్ధం చెప్పేశాడు. అతని చేష్టలు మాటలు వింతగా తోచాయి జానకి. పరాయి ఆడదాన్ని అలా పట్టి పట్టి చూస్తాడేమిటి అనుకుంది.
అతని చూపులు ఆమెను కంగారు పెట్టేస్తున్నాయి. కానీ ఎందుకో కోపం రావడం లేదు. పైగా మనసంతా అదోలా పరవశించిపోయింది. అన్నీ వదులుకుని విరాగిల్లా బ్రతకాలనుకున్న నాకు ఈ చపల చిత్తమేమిటి అని మనసుని మందలించి వెనుదిరిగింది. అతనెవరో, ఎంత అందంగా ఉన్నాడు, ఆకర్షణ అంతా అతని సొత్తేలా ఉంది. పెళ్ళయిందో లేదో పరిపూర్ణ పురుషత్వం ఉట్టిపడుతోంది అతని మాటల్లో, చూపుల్లో. ఆచార్యులు గారు పరిచయం చేస్తే బావుండును. తన ఆలోచనలకి నవ్వుకుంది జానకి. గుళ్ళోకొచ్చే వారందరినీ ఒకరినొకరికి పరిచయం చేస్తూ కూర్చుంటే ఆ పూజారిని అవతలకు నెట్టేసి భక్తులు తమకు తామే తీర్థప్రసాదాలు తెచ్చేసుకుంటారు అనుకుంది. దాదాపు అతని ఆలోచనలు ఇలాగే ఉన్నాయి. కానీ ఆమెకు పెళ్ళవడం, పిల్లాడుండడం మాత్రం అతని ఆశలకి సంకెళ్ళు వేస్తున్నాయి. గుడంతా దాదాపు నిర్మానుష్యమైపోయింది. వీరిద్దరూ తప్ప ఎవ్వరూ లేరు. ఏమిటి బాబు, మీరు అదోలా ఉన్నారు అన్నాడు పూజారి. ఆ యువకుడు ఎంతో ఉత్సాహంగా ఉంటాడని ఆయనకి తెలుసు. ఇప్పుడు పరధ్యానంగా ఉన్నట్టు కూడా గ్రహించారు ఆయన. అతను ఏదో చెప్పబోయేంతలో పూజారి గారు నేను వస్తాను అనేసి వెనుతిరిగింది జానకి. ఆమె నడుస్తోంది అన్న మాటే గాని వెనక నుంచి అతను చూపులు గుచ్చుకుంటున్నట్లు అదోలా అనుభూతి చెందింది ఆమె. పూజారి అడిగిన ప్రశ్నకు జవాబు చెప్పకుండానే అన్నాడు ఆ యువకుడు. ఆవిడ పశుపతి గారింట్లో ఉంటోంది. వారి సొంత కూతుర్లా చూసుకుంటారు. చాలా మంచి పిల్ల చెప్పాడు పూజారి. పశుపతి గారు అక్కడ చాలా మందికి తెలుసు. ఆ బాబు కూడా అచ్చం ఆవిడ పోలికే ఏదో ఆలోచిస్తూ అన్నాడు అతను. పూజారి సన్నగా నవ్వాడు. నిజమే బాబు, గుణాలు కూడా ఆమెవే వస్తే వాడు నిజంగా ధన్యుడవుతాడు అన్నాడు మెల్లిగా. అతను కూడా పూజారి దగ్గర సెలవు తీసుకుని వెళ్ళిపోయాడు. ఇంటికి వచ్చిన జానకి అదోలా ఉండటం గమనించింది ఉమ. జానకి కళ్ళల్లో ఓ విధమైన వెలుగు కూడా కనిపించింది ఆమెకు. ఏమైంది డియర్, ఆలయానికి వెళ్ళి వచ్చిన దగ్గర నుంచి అదోలా ఉన్నావు, ఏమిటి కదా? అమ్మలక్కలు ఏదైనా వాగారనుకుందామంటే అలాంటివి నువ్వు అసలు పట్టించుకోవని నాకు తెలుసు. పోనీ ఏదైనా ప్రేమ వ్యవహారమా అనుకుందామంటే ఈ బాబిగాడు పెరిగి పెద్దయ్యే వరకు పెళ్లి మాట తలపెట్టనన్నావు. మరేమై ఉంటుందబ్బా? ఆలోచన నటించింది ఉమ. ఇంకా ఆపు తల్లి, నువ్వు ఊహించిందేమీ కాదు, కాస్త తలనొప్పిగా ఉంది అంతే నవ్వేసింది జానకి. తలనొప్పా? తలనొప్పికి కళ్ళల్లో వెలుగు. నమ్మను. నమ్మకపోతే పో, కోపం ప్రదర్శించింది జానకి. నిజంగా అంతేనంటావా? అంతే అంతే అంతే. చాలా ఓకే ఓకే, కోప్పడకు మరి. పద, కాస్త కాఫీ తాగితే ఆ తలనొప్పి అదే పోతుంది అనేసి జానకిని తమ ఇంట్లోకి లాక్కుపోయింది ఉమ. ఆ రాత్రి చాలాసేపు కలత నిద్రతోనే గడిచిపోయింది జానకి. కాస్త కునుకు రాగానే ఆలయంలో కనిపించిన యువకుడు పదే పదే కనిపించి కలవర పెడుతున్నాడు. నిద్రలోనూ మెలకువలోనూ కూడా అతని రూపే వెన్నాడుతోంది ఆమెను. వెంటనే తన 16వ ఏట జరిగిన అఘాయిత్యానికి కారణభూతుడైన వ్యక్తి కళ్ళెదుట నిలిచి ఆమెను భయభ్రాంతులను చేస్తున్నాడు. జీవితంలో ఏ సుఖాలు వద్దనుకున్న తనకి ఈ ఆలోచనలేమిటి? ఎందుకు తన మనసు వద్దనుకున్నా అతని చుట్టూ పరిభ్రమిస్తోంది? మంచి మర్యాద, కులం, గౌరవం గల ఇంట పుట్టిన తనకు ఈ ఆలోచనలు తగునా అంటూ మదనపడుతూనే ఉంది జానకి. ఆలయం నుండి వెళ్లిన ఆ యువకుడు సరాసరి ఇంటికి వెళ్లకుండా పార్కుకేసి నడిచాడు. మనసు బాగుండనప్పుడల్లా అలా కాసేపు పార్కుకెళ్లి కూర్చోవడం అతనికి అలవాటు. ఓ మూలగా జనం అంతగా లేని చోటు చూసుకుని పచ్చిక మీద చతికిలబడ్డాడు. ఎందుకో అతని మనసంతా భారంగా ఉంది. ఏదో శబ్దమై వెనుతిరిగిన అతని కళ్ళు ఆశ్చర్యంతో పెద్దవయ్యాయి. కప్పు ఉత్సాహంగా లేచి తన వెనగ్గా కొంచెం దూరంలో కూర్చున్న ఓ అమ్మాయికేసి నడిచాడు. ఆ అమ్మాయి కూడా ఇతన్ని చూసింది, కానీ మొహం తిప్పుకుంది. నువ్వు ఇక్కడ? ఆశ్చర్యంగా అంటూ ఆమెకు చేరువుగా చతికిలబడ్డాడు అతను. ఆమె ఓసారి ఆశ్చర్యంగా చూసి, హలో మదన్, నువ్వెప్పుడొచ్చావు అంది పొడిగా. ఆమె ముభావానికి ఆశ్చర్యపోయాడు అతను. పిన్ని కూతురు, పేరు కల్పన. కానీ అతనెప్పుడు కల్పన అని పిలవడు, కప్పు అని, కప్పి అని పిలుస్తూ ఉంటాడు. దానికి ఆమె ఉడుక్కుని, చక్కని పేరు కల్పన అని ఉంటే నువ్వు కప్పు, సోల అని పిలుస్తావేమిటి అని పోట్లాటకి దిగేది. ఆ పిల్ల ఉడుక్కున్న కొద్దీ అతను మరీ ఏడిపించేవాడు. కానీ ఇప్పుడు అతను కప్పు అన్నా ఆమె గమనించలేదు. మనిషి అదోలా నిర్లిప్తంగా ఉన్నట్లు తోచింది అతనికి. అంతేగాక ముద్దబంతి పువ్వులా ఉండే కల్పన చిక్కిపోయి జీవం లేనట్లుగా పాలిపోయి ఎంతో దుఃఖాన్ని మోస్తున్న దానిలా కనిపించేసరికి ఆశ్చర్యం వేసింది అతనికి. కల్పన, నువ్వెక్కడ లేవని చెప్పారే బాబాయ్,
ఎప్పుడొచ్చావు? ఇప్పుడు నీ ఆరోగ్యం బాగుందా? బాబాయిని సుస్థి ఏమిటని, ఏ హాస్పిటల్కి తీసుకెళ్తున్నారని అడిగినా విసుక్కున్నారే తప్ప చెప్పలేదే. మన పెద్దల సఖ్యత నీకు తెలిసిందే కదా ఏమిటో. అక్క చెల్లెళ్ళు వారి పిల్లలు బానే ఉన్నా బాబాయికి నాన్నకి అస్సలు పడ్డం లేదు. ఎలా ఉండేదానివి ఎలా అయిపోయావు? తన బాధని తాత్కాలికంగా మర్చిపోయిన అతను కల్పనను చూసి ఎంతో బాధపడిపోయాడు. అవును మదన్, నాకు పెద్ద సుస్థియే చేసింది. డాక్టర్ వల్ల బతికి బయటపడ్డాను. జబ్బు తిరగబెడుతుందేమో అని అమ్మ నన్ను ఎక్కడికి వెళ్ళనివ్వడం లేదు. మరీ తోచనప్పుడు ఇక్కడికి మాత్రం వస్తూ ఉంటాను. అరే, ఊళ్ళో ఉండే మనం కలుసుకోవడం లేదన్నమాట బాధగా అన్నాడు మదన్. అది సరే, నీ విషయం ఏమిటి? పెళ్లి ప్రయత్నంలోనే ఉన్నావా? నీకు నచ్చిన జగదేకరంబ తటస్థపడిందా? పెదవుల మీదకి చిరునవ్వు తెచ్చుకుంటూ అంది కల్పన. ఆ ప్రయత్నంలోనే ఉన్నారు కల్పన. అమ్మ తొందర పెట్టేస్తోంది. నాన్న రోజుకో సంబంధం తెస్తున్నారు. ఇక్కడ నేను ఉండటం లేదు గనక ఎలాగో తప్పించుకుంటున్నాను అదోలా అన్నాడు మదన్. అంటే నీ కలల రాణి ఇంకా కనికరించలేదన్నమాట నవ్వుతూ అంది కల్పన. ఈ జన్మకి నేను కోరుకునే అమ్మాయి దొరుకుతుందని నేను అనుకోను కల్పన. అతని కంఠంలో బాధ తొంగి చూసింది. అదే ఆశ్చర్యంగా అంది కల్పన. ఏనాడైనా నేను కోరుకున్న లక్షణాలున్న అమ్మాయి కనిపిస్తే పెళ్లి చేసుకునేది, లేకపోతే ఈ నా జన్మంతా బ్రహ్మచారిగానే ఉండిపోతాను అన్న మదన్ మాటలు ఆమెకు బాగా గుర్తున్నాయి. బావుంది, సరిగ్గా వెతకలేక గాని ఈ భారతదేశంలో ఆడపిల్లల కరువ. పట్టు వదలని విక్రమార్కుల్లా ఉండాలి గాని ఇలా జావగారిపోతే ఎలా? నవ్వుతూ అంది కల్పన. ఆమె ముఖంలోకి కాస్త కాంతి వచ్చింది మదన్ మాటలు వింటూ ఉంటే. సరిసరి, నా సంగతికేం గాని నీ పెళ్ళెప్పుడో చెప్పు ముందు. మాట మార్చాడు మదన్. చేసుకునేటప్పుడు నిన్ను తప్పకుండా పిలుస్తాను అదోలా అంది కల్పన. ఓహోహో, నన్ను పిలవకుండా పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నావా? చేసుకోలేవు, మీ ఆయనకి బావమరిదిని దర్పంగా అన్నాడు మదన్. కల్పన నవ్వింది. ఆ నవ్వులో కొంచెం ఆవేదన కనిపించింది మదన్కి. అవును కల్పన, పిన్నెలా ఉంది? ఇదిగో మదన్, నువ్వు నన్ను కల్పన అని పిలవకు. నువ్వు మౌనుపట్ల కప్పు అనే పిలు. ఆప్యాయంగా మాట్లాడే వాళ్లే కరువై ఇలా వచ్చిన నాకు నువ్వు కనిపించడం ఎంతో ఆనందంగా ఉంది. తెలుసా, మొదట నీ నుంచి దూరంగా పారిపోదామనుకున్నాను. ఎందుకో తెలుసా? నా సుస్థి గురించి అడుగుతావని. కానీ నీ మాటలు వింటుంటే పోయిన ప్రాణం లేచి వచ్చినట్లయింది. నువ్వు కప్పు అనాలి, నేను మునిపట్ల పోట్లాడాలి మనస్ఫూర్తిగా అంది కల్పన. ఎంతోసేపు ఇద్దరూ మాట్లాడుకున్నారు. ఒకరి బాధలు మరొకరికి చెప్పుకుని తేలికపడ్డ మనసులతో ఇల్లు చేరారు. అంతవరకు ఇల్లు చేరని కూతురు కోసం కంగారు పడుతున్నారు కల్పన తల్లిదండ్రులు. తల వంచుకుని గబగబా ఇంట్లోకి వస్తున్న కల్పనను చూసి తేలిగ్గా ఊపిరి పీల్చుకున్నారు. ఏమ్మా, ఇంతసేపు ఎక్కడున్నావు? ఆతృతగా అడిగింది కల్పన తల్లి. శ్మశానంలో కఠినంగా అనేసి చరచరా మేడ మీదకి వెళ్ళిపోయింది కల్పన. కటువైన కూతురి మాటకి ఇద్దరూ తెల్లబోయారు. మౌనంగా నిట్టూర్చాడు కల్పన తండ్రి. కల్పనని వారింట దించి వాకిట్లో నుంచే వెళ్ళిపోయాడు మదన్. అతని మనసంతా తేలిగ్గా హాయిగా ఉంది. ఉత్సాహంగా ఏల వేసుకుంటూ ఇల్లు చేరిన మదన్ పేరుకు 4 మెతుకులు కొరికి పక్క మీద కొరికి కలల లోకంలోకి వెళ్ళిపోయాడు. అతని కలల నిండా జానకి, బాబు. మర్నాడంతా కూడా పరధ్యానంగానే గడిపింది జానకి. జానీ, ఇవాళ సాయంత్రం గుళ్ళోకి వెళ్దామా అంటూ వచ్చింది ఉమ. లేదు ఉమా, నేనొచ్చేసరికి ఆలస్యం కావచ్చు, నువ్వు వెళ్ళిరా అంది మనసును అదుపులోకి తెచ్చుకుంటూ. పోనీ పొద్దుగుకాకే వెళదాం, కాసేపట్లో మించిపోయేదేముంది. ఆహా, నేను ఇవాళ రాను, సారీ ఉమా, నువ్వు వెళ్ళు కంగారుగా అంటున్న జానకిని చూసి తెల్లబోయింది ఉమ. పోనీ బాబుని తీసుకెళ్ళనా? పరిశీలనగా జానకిని చూస్తూ అంది ఉమ. అలాగే తీసుకెళ్ళు, కానీ వాడిది ఎత్తుకునే వయసు కాదు, నడిపించే వయసు కాదు, నీకు ఇబ్బంది అవుతుందేమో మెల్లగా అంది జానకి. పర్వాలేదు, గుడి దగ్గరేగా అంటూ బాబుని తీసుకుని వెళ్ళింది ఉమ తమ ఇంట్లోకి. ఆ సాయంత్రం బాబుని తీసుకుని ఆలయానికి వెళ్ళింది ఉమ. ఆలయమంతా జనంతో కిటకిటలాడుతోంది. జేగంటలు మారుమోగుతున్నాయి. ప్రదక్షిణం చేసి ఆలయంలోకి వచ్చింది ఉమ. పలకరింపుగా నవ్వారు పూజారి గారు. బుట్టలోని కొబ్బరికాయ, కర్పూరం అవి తీసి గుమ్మంలో ఉంచి నా పళ్ళెంలో పెట్టి చేతులు జోడించి నమస్కరించి, నాని, జేజికి దండం పెట్టు అంది ఉమ బాబుతో. వాడు వెంటనే 2 చేతులు జోడించి దేవుడి వైపు చూపించి మళ్ళీ ఆ 2 చేతుల్ని అలాగే తల మీద పెట్టుకుని కళ్ళు మూసుకున్నాడు. క్షణం తర్వాత కళ్ళు తెరచి పూజారి చూపించిన హారతిని తన బుల్లి బుల్లి చేతులతో అద్దుకున్నాడు.
వాడి చేష్టలు చూసిన అక్కడి వారంతా తెగ మురిసిపోయారు. పచ్చని నుదురు మీద పడ్డ ముంగురులు పైకి తోసి బాబుకి హారతి తాను మళ్ళీ అద్దింది ఉమ. ఏమ్మా, ఇవాళ జానకి రాలేదేం అన్నాడు పూజారి కాస్త హడావిడి తగ్గాక. ఏమిటో ఆచార్యులు గారు, ఈరోజు తను అదోలా ఉంది. నిన్న కూడా అంత బాగా లేదు, ఏదో ఆలోచిస్తున్నట్లుగా పరధ్యానంగా ఉంది. రమ్మని బతిమాలినా పనుంది, నాకు రాను పొమ్మంది. అందుకే నేనొచ్చాను. పూజారితో ఉండే చనువుతో తన మనసులో ఉన్నది బయట పెట్టింది ఉమ. అలాగా, నిన్న బాగానే ఉందే. ఎవరో ఏదో అని ఉంటారు, దానికి ఆమె మనసు నొచ్చుకుని ఉంటుంది. మంచివారికి ఇలాంటివన్నీ తప్పవమ్మా, సానుభూతిగా అన్నారు పూజారి. లేకపోతే ఆఫీసులో ఏదైనా గొడవ జరిగిందా ఆలోచిస్తూ అంది ఉమ. అదీ కావచ్చు. ఈ రోజుల్లో ఉద్యోగాలు చేసే ఆడపిల్లలకి సమస్యలకేం తక్కువ, అందులోనూ జానకి లాంటి పిల్లకి అన్నాడాయన జాలిగా. నిజమేనండి. ఏది ఏమైనా జానకి మీలాంటి వారి నీడన చేరిందంటే ఇలాంటి చిన్న చిన్న సమస్యలు ఏమీ చేయలేవు ఆమెను. ఏదో తన మంచితనం గొణిగింది ఉమ. అలా అనకు మరి. ఎంత పెద్ద మనసు లేకపోతే జానకిని కడుపులో పెట్టుకుంటారు. బాబుని నువ్వెంత ఇదిగా ఎత్తుకున్నావంటే అది కేవలం మీ మంచితనము, జానకి చేసుకున్న సుకృతమును మనస్ఫూర్తిగా అన్నాడు పూజారి. ఆయన మాటకి కాస్త సిగ్గుపడింది ఉమ. అదేం కాదు ఆచార్యులు గారు, కన్యగా బాబుకు తల్లయి ఎన్ని ఇక్కట్లు అనుభవించిందో మీకు మాత్రం తెలీదు. మా బోటి వాళ్ళం కాస్త ముద్దు వచ్చినప్పుడు ఎత్తుకుంటాం గాని జానకి. అవునవును అనేశారాయన. జానకి కోసం వచ్చిన మదన్ వీరి సంభాషణ మొత్తం విన్నాడు. ఎందుకు జానకి అలా మూడీగా ఉండి ఉంటుంది? ఒకవేళ నాలాగానే తను ఓహో, మనసంతా ఆనందంతో పొంగిపోయింది అతనికి. ఇందాకటి నుంచి ఆమె రాలేదన్న దిగులు మాయమైపోయింది. అంటే ఈ రోజు కాకపోతే రేపైనా వస్తుంది. నా సెలవు అయ్యేలోగా ఈ విషయాన్ని తేల్చేయాలి అనుకుంటూ దైవానికి దూరాన్నించే నమస్కారాలు అందజేసి పూజారి కంట పడకుండా మెల్లిగా జారుకున్నాడు మదన్. ఆ తరువాత 4 రోజులు వరుసగా ఆలయానికి వచ్చాడు మదన్. కానీ దేవి దర్శనం మాత్రం కాలేదు. మనసంతా దిగులు ఆవరించేసింది. తను ఊహించిందంతా తప్పు. తనకి ఆమె మీదున్న అనురాగం తన మీద ఆమెకు కూడా ఉండాలనుకోవడం మూర్ఖత్వమే. తనంటే ఆమెకి ఎలాంటి ఆసక్తి లేదు. అయినా తనెవరు, ఆమె ఎవరు? పరిచయమైనా లేని తన గురించి ఎందుకు ఆమె తపన పడాలి? ఆమె లోకమంతా ఆ బిడ్డే అని విన్నాడు. ఆ బిడ్డను కాదనుకుని తనకు చేరువవుతుందా? ఏమైనా ఓసారి ఆమెను కలిసి మాట్లాడాలి అనుకున్న మదన్ పట్టుబదలని విక్రమార్కుల్లా ప్రతిరోజు క్రమం తప్పకుండా ఆలయానికి వస్తూనే ఉన్నాడు. ఆ రోజు తప్పనిసరైన పని ఉండి కూడా కాస్త ఆలస్యంగా గుళ్ళోకొచ్చాడు మదన్. అప్పటికే దైవ దర్శనం చేసుకుని బయట ఇసుకలో కూర్చుని ఇసుకలో ఏదో రాస్తూ చెరిపేస్తూ పరధ్యానంగా ఉంది జానకి. బాబు 2-3 గజాల దూరంలో ఉన్న ఇసుక గుట్టపై చేరి ఆడుకుంటున్నాడు. వాడిప్పుడు చకచకా నడుస్తున్నాడు. 1000 కళ్లతో వెతుకుతున్న మదన్ కళ్ళు వాళ్లను చూడగానే తలుక్కుమన్నాయి. అసలు గర్భగుడికేసి కాక జానకి వైపు సాగాయి అతని కాళ్ళు. ఇసుకలో ఆడుకుంటున్న బాబునెత్తుకుని మెల్లగా జానకి దగ్గరగా వచ్చి నిలబడ్డాడు మదన్. పరధ్యానంగా ఉన్న జానకి మదన్ రాక గమనించలేదు. క్షమించాలి మెల్లగా అన్నాడు మదన్. తుళ్ళిపడింది జానకి. అతని చేతుల్లో తన బాబు. తెల్లబోయిందామె. ఎవరినైతే మర్చిపోవాలనుకుందో, ఎవరినైతే తిష్టవేసి కూర్చున్న తన హృదయంలో నుంచి నెట్టివేయాలనుకుంటుందో, దారి తప్పుతున్న మనసును మార్చడానికన్నట్లు ఎవరి నుంచైతే దూరంగా పారిపోదామనుకుంటుందో ఆ వ్యక్తి తనకు అతి చేరువలో నిల్చుని చిరునవ్వులు చిందిస్తుంటే కంగారు పడిపోయి చటుక్కున లేచి నిలబడింది జానకి. అహహా, లేవకండి. ఇప్పుడే ఆలయానికి వచ్చాను. మొన్న మధ్యన వచ్చినప్పుడు మీ బాబును చూశాను. చాలా ముద్దుగా ఉన్నాడు. ఆ రోజే ఓసారి ఎత్తుకుందామనుకున్నాను. కానీ మనకు పరిచయం లేదయ్యే, అందుకే కాస్త సందేహించాను. ఆ 2 సార్లు చూసుకున్నాం కనుక మనం పరిచయస్తులం కనుక బాబుని ఎత్తుకున్నాను. అవును, మీరు దైవ దర్శనం చేసుకున్నారా? ఎన్నాళ్ల నుండో పరిచయం ఉన్నట్లు గలగలా మాట్లాడుతున్న అతన్ని చూసి బిత్తరపోయింది జానకి. నా దర్శనం అయిపోయింది, మీరెళ్ళండి అంది తడబడుతూ. ఓ అలాగా, అయితే ఒక్క నిమిషం కూర్చోండి, ఇప్పుడే వచ్చేస్తాను అంటూ బాబుతో సహా మదన్ గర్భగుడికేసి నడిచాడు. జానకి భయం భయంగా చూసింది మదన్ కేసి. అతను అలా వెళ్ళగానే తాను వెళ్ళిపోవాలనుకున్న ఆమె ఊహని తల్లకిందులు చేస్తూ బాబుని అతనితో తీసుకెళ్లాడు మదన్.
అలా కూర్చుండిపోయింది జానకి. 5 నిమిషాల్లో వచ్చేశారు బాబు, మదన్. బాగా అలవాటున్న మనిషిలా బాబు అతనికి బాగా చేరికైపోయాడు. మీరు ప్రతిరోజు ఇక్కడికి వస్తుంటారా? ఆమె కాస్త దూరంగా చతికిల పడుతూ అన్నాడు మదన్. ఊహు అన్నట్లుగా తల ఊపింది జానకి. ఎప్పుడెప్పుడు వస్తారు? అదే ఎప్పుడైనా తడబడింది. జానకిలోని తడబాటుకి మనసులోనే నవ్వుకున్నాడు మదన్. నా పేరు మదన్ గోపాల్. ఫ్రెండ్స్ మదన్ అని, అమ్మా నాన్నలు గోపి అని, బంధువుల్లో కొంతమంది మదన అని పిలుస్తూ ఉంటారు. మీకు ఎలా పిలవాలనిపిస్తే అలా పిలవచ్చు. థ్యాంక్స్ మభావంగా అంది జానకి. నేను అప్పుడప్పుడు ఇక్కడికి వస్తుంటాను, మీలాగే నవ్వుతూ అన్నాడు మదన్. బావుంది. ఏమిటి మీరు నాలాగే అప్పుడప్పుడు ఇక్కడికి వస్తూ ఉండటం? చురుగ్గా అంది జానకి. ఓ నవ్వేశాడు మదన్. 2 నిమిషాలు మౌనంగా దొర్లిపోయాయి. మీ బాబు పేరేంటన్నారు? కుతూహలంగా చూశాడు మదన్. ఇంకా నేనేమీ అనలేదు. అవును కదూ, పోనీ ఇప్పుడు చెప్పండి, మీ బాబు పేరేమిటి? చిరునవ్వు పెదవుల మీద నుంచి చెరగనివ్వలేదు. కామేశ్వర్. పిలవడం మాత్రం బాబు అని పిలుస్తాం. మదన్ కేసి ఓసారి చూసి తలదించేసింది జానకి. బావుంది. ఏమిటి? అదే మీ బాబు పేరు. అల్లరిగా నవ్వాడు మదన్. తనడిగినట్టే అతను అడగడం చూసిన జానకి సన్నగా నవ్వేసింది. అమ్మయ్య, నవ్వేశారు. అంటే ఇక మనం కాస్త దగ్గర ఫ్రెండ్స్ అయిపోయామన్నమాట. అన్నట్టు మీ కామేశ్వర్. వద్దులేండి, నేను బాబనే అంటాను. మీ బాబు చాలా అందంగా ఉన్నాడు. మీలాగే బాబు వంకే చూస్తూ అన్నాడు మదన్. తుళ్ళిపడింది జానకి. ఏమిటి తన ఉద్దేశం అనుకుని నిర్ఘాంతపోయింది. థ్యాంక్స్, మేము వస్తాం అని లేవబోయింది. పర్వాలేదండి, ఇంకా ఎంతో టైం లేదు. అవును, ఏంటలా బెత్తరపోతున్నారు? నేను ఓ గోండాలా వెధవలా కనిపిస్తున్నానా మీ కళ్ళకి? కంగారు పడకండి, కాస్త ఓవర్ టాకింగ్ అంతే. అందరితోనూ అలా మాట్లాడినండోయ్. నాకిష్టమైన వారితోనే అలా మాట్లాడతాను అన్నాడు మదన్ చనువుగా. వద్దనుకుంటూనే మళ్లీ చతికిలబడింది జానకి. అవును, మీ పేరు జానకి కదూ? పోజారి గారు అంటుంటే విన్నాను అన్నాడు మదన్. అవును, అది సరే, మీరు 4 రోజుల నుంచి ఇక్కడికి రావటమే లేదు. బాబుతో ఆడుకుంటూ మామూలుగానే అడిగినట్లు అడిగాడు మదన్. నేను ప్రతిరోజు రాను, క్లుప్తంగా అంది జానకి. అవునవును, నేను అంతే. అయితే నేను 4 రోజుల నుంచి ఇక్కడికి రావడం లేదని మీకెలా తెలుసు? చురుగ్గా చూసింది జానకి. ఓ క్షణం బెత్తరపోయిన తర్వాత తేలిగ్గా నవ్వేశాడు మదన్. ఇప్పుడు వస్తున్నాలేండి, ఊళ్ళోనే ఉన్నా కాబట్టి. అయితే ఇది మీ ఊరు కాదా? అమ్మయ్య, ఇప్పటికి మీరు నన్ను ప్రశ్న అడిగారు కాబట్టి నా స్నేహాన్ని మీరు అంగీకరించినట్లే. ఇక వినండి, మాది ఈ ఊరేనండి. కాకపోతే నా ఉద్యోగం మాత్రం ఇక్కడ కాదు. ఈ మధ్య ఓ నెల్లాళ్ళు సెలవు పెట్టేసి ఇలా తిరిగేస్తున్నాను, గడగడా చెప్పేశాడు మదన్. అలాగా అంది జానకి. కానీ ఆమె మనసులోనే విస్తుపోతోంది. లోకంలో ఇలాంటి వారు కూడా ఉంటారా? ముక్కు మొహం తెలియని ఓ ఆడపిల్లతో ఇలా ఎంత చొరవగా మాట్లాడతారా అని. రేపటి నుంచి మీరు రోజూ రండి, నేనున్నన్నాళ్ళు మీ బాబును చూడాలని అనేశాడు మదన్ అమాయకంగా. అతని మాట తీరుకి జానకి నవ్వాగలేదు. అయినా అతని మాటలకి తనకి కోపం రావడం లేదేమిటి అనుకుని విస్తుపోయింది. ఆ తరువాత అతని మాటలకు లోబడి అతనితో ఎంతో సరదాగా మాట్లాడింది. అతని దగ్గరుంటే ఆమె మనసంతా అదోలా తీయగా అనిపించసాగింది. కానీ అది అందని పండుని ఆశించడమే అని తెలుసు. కానీ మనసు ఆమె మాట వినడం పూర్తిగా మానేసింది. చాలా టైం అయింది మదన్ గారు, ఇంకా వస్తాను అని లేచి బాబును అందుకుంది జానకి. మిగతా కథ తరువాతి భాగంలో చూద్దామండి. కథ విన్నందుకు ధన్యవాదాలు. ఈ నవల మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, నన్ను సపోర్ట్ చేయండి. మీరిచ్చే ఒక్క లైక్ నాకు, నా ఛానల్కి ఎంతో సపోర్ట్ని ఇస్తుందండి. థ్యాంక్ యూ. ఉంటానండి.